Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మంత్రిని ప్రశ్నించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై వేటు పడింది. జగిత్యాలలో పెట్రోల్ డీజిల్ రేట్ల పెంపుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తున్నటువంటి సమయంలో నిరసన తర్వాత చేయండి, ముందు వడ్లు కొనమని చెప్పిన ఆర్టీసీ డ్రైవర్ విషయంలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ డ్రైవర్ వీడియో. డ్రైవర్ అశోక్ తీరుపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. డ్యూటీకి రావద్దని రిమూవల్ లెటర్ ఇచ్చారు ఆర్టీసీ రీజనల్ మేనేజర్. తాను ఏ రాజకీయ పార్టీని విమర్శించలేదని ఆ డ్రైవర్ వాపోయాడు. రైతుల గురించి మాత్రమే మాట్లాడారని డ్రైవర్ అశోక్ తెలిపాడు. ఒడ్లు కొనమని చెప్పిన డ్రైవర్ పై వేటు వేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ సర్కార్ పై ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. పెట్రోల్ గురించి డీజిల్ గురించి ధర్నా చేస్తున్నారు. వాళ్ళు ధర్నా చేసే సంగతి నాకు తెలియదు. నేను పోతుంటే అక్కడ మజ్జిగ ప్యాకెట్లు తీసుకుంటున్నా. అది మా క్యాజువల్ గా మా ఊరు ఆయన కలిస్తే ఆయనతో మాట్లాడుతున్నా. ఏం చేస్తున్నారు అంటే ఇట్లా పెట్రోల్ డీజిల్ కోసం ధర్నా చేస్తున్నారంటే నేను ఉంటాను క్యాజువల్ గా ఆయనతో దీని గురించి ఏందా, అది మన స్టేట్ లో ఉంటది కాబట్టి మనం దించుకోవచ్చు. గది అది ఫస్ట్ రైతుల గురించి అడ్లు మక్కలు అక్కడ బీట్లలో ఇదైతే రోజు నా బండ్లే లొల్లి వేసింది, వాళ్ళు ఏడుతున్నారు. కొంచెం గవి గురించి పట్టించుకోవాలని క్యాజువల్ గా మాట్లాడి వెళ్ళిపోయాను. నేను పార్టీ గురించి కాదు, నేను రాజకీయ నాయకుడు కాదు, నేను ఈ పార్టీ కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, నేను ఒక కామన్ మనిషిని. నాకు ఇవన్నీ ఏం తెలియదు. నేను కామన్ గా మాట్లాడినా వెళ్ళిపోయినాక తర్వాత ఈ రోజు నేను మళ్ళీ డ్యూటీకి వెళ్తే నీకు అక్కడ నుంచి లెటర్ వచ్చింది, నీకు డ్యూటీ ఇవ్వద్దని చెప్పేసి RM నుంచి లెటర్ వచ్చింది, డ్యూటీ ఇవ్వద్దంటే ఎందుకోసం అని అంటే ఇట్లా వైరల్ అయిందంటే నేను ఏమైనా తప్పు చేసినా అని తప్పు మాట్లాడినా చూడు అని చెప్పేసి నేను అన్నా. ఆయన కూడా వచ్చింది అక్కడికి వెళ్ళంటే ఎట్లా అని చెప్పేసి అనంటే ఇక మళ్ళీ నాకు డ్యూటీ కావాలంటే డ్యూటీ ఇవ్వరాదు, నాకు క్యాన్సిల్ చేసాను అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఇక ఫోన్ చేసినాక తర్వాత 2 days తర్వాత ఇస్తాం డ్యూటీ, ఇప్పుడు అక్కడ ఇవ్వమని చెప్పేసి మాట్లాడు వెళ్ళిన ఆల్రెడీ వెళ్తే ఎట్లా ఇస్తావు డ్యూటీ, ఎట్లా ఇస్తావు డ్యూటీ ఇవ్వరాదని చెప్పేసి మాట్లాడి డ్యూటీ ఇవ్వరాదు నీకు అక్కడ నుంచి RM నుంచి వచ్చింది లెటర్ వచ్చింది, నీకు డ్యూటీ ఇవ్వరాదని చెప్పేసి మాట్లాడింది. బ్రేకింగ్ న్యూస్, వడ్లు కొనమని మంత్రి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్ పై వేటు. సో అదేమందంటే అయితే ఏమన్నా ఆయన అడుగుతుంటే అయితే నేను ఏ రాజకీయ పార్టీకి లేదా నాయకుని విమర్శించలేదు, రైతుల గురించి మాత్రమే మాట్లాడాను తెలిపిన డ్రైవర్. సో నేను ఏమంటున్నా, మనం ఆ డ్రైవర్కి అండగా ఉండాలి. ఇప్పుడే ఆర్ఎంతో మాట్లాడినాం, సస్పెండ్ చేస్తే గిట్ట డెఫినెట్ గా పక్కకి RM ఆఫీసు, ఈ మీటింగ్ అయినాక డెఫినెట్ మనం అటే వెళ్దాం, RM ఆఫీస్కి వెళ్తాం. ఒకవేళ గిట్ట సాయంత్రం వరకు కూడా ఆ డ్రైవర్ అశోక్ను మళ్ళీ పనిలో తీసుకోకపోతే 100% జైత్యాలకు పోతాం. రేపు పొద్దున జైత్యాలకు వెళ్తాము, ఆ కుటుంబానికి అండగా ఉంటాము. ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఒక్కసారి తగులుకుంటూ అంటుకుంటది కాబట్టి ఇవాళ సాయంత్రం నుంచి మనం అశోక్ రిక్రూట్ అయ్యేదాకా సోషల్ మీడియాను వాడుకుంటాము. ఒక అరగంటతో మీటింగ్ అనగా జనరల్ సభను తీసుకొని వెళ్ళి అందరం కలిసి వెళ్ళి RM రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ గిట్ట సస్పెండ్ చేయకపోతే సంతోషం, సస్పెండ్ చేస్తే నువ్వు మళ్ళీ సాయంత్రం రిక్రూట్ అయ్యేదాకా మేము అక్కడే కూర్చుంటామని చెప్పేసి కరీంనగర్ స్టార్ట్ చేస్తాము. ఆయన ఏమన్నాడు, వాస్తవంగా ఆయన ఏమన్నాడు, నేను ఏ పార్టీని విమర్శించలేదు, నేను ఏ పార్టీ నాయకుని కాదు, కేవలం ప్రభుత్వాన్ని వడ్లు కొనుమను అన్నాడు అంతే. దానికి అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేసుడు, ఎవరు సోషల్ మీడియా పెడతారు జైలు. అట్లనే మేము ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని విమర్శలు చేసిన మమ్మల్ని ఎంతమంది జైలుకి వేసాం మనం వేసినామా. సో ఇది ప్రజల మీద తిరుగుబాటు చేస్తుండ్రు, ప్రజలను ఇబ్బంది చేస్తుండ్రు. ఇటు బీజేపీ పార్టీ కాంగ్రెస్ రెండు కూడా మాట్లాడితే ప్రజలను జైలు వేసే పరిస్థితి వచ్చింది. డ్రైవర్ అశోక్ చేసిన తప్పేంటి? ఇది సోషల్ మీడియాలో కామన్ మ్యాన్ నుంచి చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. తను కూడా చెప్పేది ఏంటి అంటే, నేను ఏ పొలిటికల్ పార్టీని విమర్శించలేదు, వాస్తవ పరిస్థితి గురించి మాట్లాడాను, ఏ వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడే, ఎవరిని కించపరచలేదని అయితే తను చెప్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏంటి డ్రైవర్ అశోక్ మీద తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి రిమూవల్ లెటర్ పంపించడం, అసలు తానేం తప్పు చేశాడనేది కూడా అందులో పర్టికులర్గా మెన్షన్ చేయలేదు అనేటువంటి మాట ఏంటి, ఏ విధంగా చూడాలి? ఉన్నతాధికారులు ప్రస్తుతం ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలోనైనా సరే తీసుకుంటారా, తను మాట్లాడింది కరెక్టే కదా అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఎలా చూడాలంటారు దాన్ని? ప్రధానంగా నిన్న ఏదైతే జగిత్యాలలో జరిగినటువంటి నిరసన, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అలాగే మంత్రి అడ్లూరి లక్ష్మణ్, అక్కడ ఉన్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యేకి సంబంధించి వాళ్ళందరూ కూడా నిరసన తెలిపారు. ఆ నిరసనలో భాగంగా ఏదైతే
పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటి రేట్లు పెరుగుతా ఉన్నాయి. దాదాపు ఈ వారం రోజుల్లో 5 సార్లు మరి రేట్లను కూడా పెంచారు. దాదాపు ఎక్కువ స్థాయిలో మధ్యతరగతి వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతున్నట్టు కూడా అక్కడ ధర్నాలో వాళ్ళు ఆ ధర్నా చేపట్టారు. అంటే అటువైపుగా వస్తున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ ఏదైతే ఆ డ్రైవర్ అశోక్ మాట్లాడుతూ అక్కడ వాళ్ళ విలేజ్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆ పక్కనే అంటే ఆ డ్రైవర్ సీటుకు పక్కనే ఆయన కనబడడం జరిగింది. ఆ కనబడిన తరుణంలో సో ఇక్కడ ధర్నా దీని గురించి చేయడం కాదు, పెట్రోల్ కు సంబంధించి పెట్రోల్ ఒకవేళ తగ్గించాలంటే మనం వ్యాట్ తగ్గించుకుంటే సరిపోతుంది కదా. సో దాదాపు నెల రోజుల నుంచి కూడా మరి ఈ కళ్ళాలలో అక్కడ ఐకేపీ సెంటర్ల దగ్గర ఒడ్లు అలాగే ధాన్యం మొత్తం కూడా వరి కావచ్చు మక్కలు కావచ్చు వాటన్నిటిని కూడా ప్రభుత్వం సేకరిస్తలేదు, దానిపైన మాట్లాడండి, దానిపైన ధర్నా చేయండి అంటూ కూడా ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఆ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో నిన్న పెట్టడం, నిన్న విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి కనబడుతా ఉంది. యథావిధిగా నిన్నట్లాగే ఈ రోజు కూడా అతను డ్యూటీకి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ డ్యూటీకి వచ్చిన తరుణంలో మరి డ్రైవర్ అశోక్ నువ్వు ఈ రోజు నుంచి మరి డ్యూటీకి రావద్దు, నీకు రిమూవల్ లెటర్ పైనుంచి వచ్చింది, మిమ్మల్ని డ్రైవింగ్ లోకి తీసుకోవడానికి కూడా పైనుంచి మాకు ఆర్డర్స్ వచ్చినాయని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే ఏదైతే ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అయితే చెప్పడం జరిగింది. మిమ్మల్ని నిధుల నుంచి అంటే విధులు చేయకుండా తొలగిస్తున్నాము, ఇప్పుడు అయితే మేము పైన ఏం చేస్తారో అదే చేస్తామంటూ కూడా మరి వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే తాను అక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. నేను ఏ పార్టీ గురించో ఏ మంత్రుల్లో నేను డైరెక్ట్ గా ఎక్కడ నేరుగా అనలేదు, నేను కేవలం మా విలేజ్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అక్కడ నాకు కనబడ్డాడు, ఆయనకు నేను వివరణ ఇచ్చాను. ధాన్యం కొనక నెల రోజుల నుంచి అక్కడే కళ్ళాల్లో ఉంటున్నాయి, సో వాటి మీద ధర్నా చేయండి, ఎందుకంటే ప్రభుత్వం తొందరగా కొనే అవకాశం ఉంటుంది, వాటి మీద కొట్లాడండి అని అన్నాను తప్ప నేను ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులను కానీ ఏ ఒక్క మాట అనలేదు. అసలు ప్రభుత్వానికి సంబంధించి వాటి కూడా రాలేదు, నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా కాదు, కేవలం నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కూడా మరి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు బీఆర్ఎస్ కూడా సదరు డ్రైవర్ కు సానుభూతి తెలుపుతా ఉన్నారు మురళి. ఇటు ఉమ్మడి కరీంనగర్ సంబంధించినటువంటి నాయకులు అలాగే జీవన్ రెడ్డి కూడా మరి ఆయన జగిత్యాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా నేను తోడుగా ఉంటాను, ఆయన ఒకవేళ ప్రభుత్వం కనుక ఆయనను విధుల్లోకి తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాలు ఆయనకు మొత్తం ఏదైతే వేతనం వస్తుందో ఆ వేతనం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది. ఆయన మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు గవర్నమెంట్ జాబ్ కూడా ఇస్తామంటూ అంటే ఆర్టీసీకి సంబంధించి ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ కూడా మేము తీసుకుంటామంటూ కూడా మరి ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే కనబడుతుంది. విపక్షాలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. విపక్షాలను ఇటు పక్కకు పెడితే సోషల్ మీడియాలో మాత్రం ఇది కొంత చర్చకు దారి తీసింది. ప్రభుత్వాన్ని ఏకి పారేస్తున్నారు సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా. అసలు ప్రశ్నిస్తే మొత్తం జాబ్ల నుంచి తీసేస్తారా, ఈ విధంగా తీసుకుంటూ పోతే మరి ఎవరు జాబులలో మిగులుతారు, ఎవరు మీకు పనిచేస్తారంటూ కూడా మరి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రభుత్వాన్ని అయితే విమర్శిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక గంగుల కమలాకర్ కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి ఇచ్చినటువంటి పిలుపు, మన సోషల్ మీడియా తలుచుకుంటే ఇమ్మీడియట్గా కూడా ఈ అంశం ఎక్కడి వరకు వెళ్తుందో కూడా ప్రభుత్వమే చూస్తుంది అనేటువంటి మాట చెప్పారు. సోషల్ మీడియా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ అంశం తేలే వరకు, డ్రైవర్ అశోక్కి న్యాయం జరిగే వరకు కూడా మనము అసలు మెట్టు దిగేటువంటి పరిస్థితే లేదు, దీని మీద పోరాడాలి, ఆ డ్రైవర్ని బీఆర్ఎస్ పార్టీ ఆదుకుంటుంది, తప్పు మాట్లాడలేదు, ఏ తప్పు చేయలేదు, ఎవరిని ఉద్దేశించి నేను ఏ మాట అనలేదని డ్రైవర్ అశోక్ చెప్తున్నాడని కూడా గంగుల కమలాకర్ అయితే గుర్తు చేశారు. చూడాలి, డ్రైవర్ అశోక్ విషయంలో విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం పైన. ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి దిగి వస్తుందో లేదో చూడాలి.